విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, మనం చిన్నప్పుడు చాక్లెట్ల కోసం ఏడ్చే ఉంటాం కదా. చాక్లెట్లు అంటే మనకెంత ఇష్టమైనా సరే అవి ఆరోగ్యానికి మంచివి కావు అని అమ్మ మనకి నచ్చ చెప్పినప్పుడు కాసేపు మారం చేసినా కూడా ఆ తర్వాత ఆలోచిస్తాం. పిల్లల మనసులు అద్దం లాంటివంటారు. మనకిష్టమైన అమ్మ కన్నా చాక్లెట్లే ఎక్కువ అని పిల్లలు ఎన్నడూ అనుకోరు. మనం పెరిగి పెద్దవాళ్ళమైన తర్వాత చాక్లెట్ల కన్నా మరెన్నో రెట్లు హానికరమైన కోరికల వెంట పరుగులు తీస్తూ ఉంటాం. ఇలాంటి కోరికలు హానికరమని చెప్పే తల్లులు, సలహాలు ఇచ్చేవారు లేకనే మనుషులు పక్కదారి పడుతూ ఉన్నారు. సరే, ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా మరో సరికొత్త ఐటమ్ తో రెడీగా ఉంది. ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయ్యే ముందు సంధ్య గారిని పరిచయం చేసుకుందామా? నమస్కారం అండి. నమస్తే అండి. మరి ఈ రోజు ఏం తయారు చేసి చూపించబోతున్నారు? ఈ రోజు పొట్లకాయ కుర్మా అండి. పొట్లకాయ కుర్మా. అవునండి. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? పొట్లకాయ ముక్కలు, చింతపండు పులుసు, పల్లీలు మెత్తగా నూరిన పేస్ట్, ధనియాలు, షాజీరా, జాసిన చెక్క కలిపిన పొడి, చిక్కటి పాలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, జీడిపప్పు, బాదాము, కారం, పసుపు, గసాల కొబ్బరి కలిపిన ముద్ద, పల్లీలు, ఎండు కొబ్బరి, కొత్తిమీర, గసగసాలు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. మరి ఎలా తయారు చేయాలో చెప్తారా? ఆయిల్ వేసుకోవాలండి. అవునండి. ఓకే, ఉల్లిపాయలు అలా మరీ చిన్నగా ఏం అవసరం లేదు, ఇలా ఏమొద్దు, బాగా అది కుర్మాలకు కాబట్టి ఇలా సరిపోతుందా? చిటికెడు పసుపు. ఓకే, నూనెలోనే వేస్తే అది. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. అవునండి. ఆ తర్వాత కొద్దిగా అది అల్ల నూనెలో బాగా కలిసాక, అంటే పచ్చి వాసన పోతుంది కదా అల్లం వెల్లుల్లి వేడి నూనెలో బాగా కొంచెం ఉడుకుతుంది. ఇప్పుడు పొట్లకాయ ముక్కలు వేసేసుకోవాలి. మంట తగ్గించేసి సిమ్లో పెట్టి మూత పెట్టాలి. సిమ్లో ఉడకాలండి ఇది? ఒక్క 5 నిమిషాలు మొదట సిమ్లో ఉండాలి. ఓకే, ఈ సిమ్లో ఒక 5 నిమిషాల తర్వాత చిక్కటి పాలు వేయాలి. ఓకే, సో ఉడికిపోయిందో చూద్దామా? చూద్దామండి. ఓకే, ఇప్పుడు చిక్కటి పాలు పోసుకోవాలండి. ఓకే. మామూలుగా పొట్లకాయ ఏదో కొంచెం స్మెల్ వస్తుందని భయపడుతూ ఉంటారు. ఎప్పుడైతే ఇట్లా చిక్కటి పాలు పోసుకుంటామో అసలు చాలా కమ్మటి వాసన వచ్చేసి దానికి ఉన్న ఆ స్మెల్ అంతా కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు కాసేపు ఉడకనివ్వాలి. ఓకే, మరి పాలల్లో ఎంతసేపు ఉడకనివ్వాలండి? 5 నుంచి 7 నిమిషాల వరకు ఉడకాలండి. ఓకే, 5 to 7 minutes ఉడకాలి. ఓకే, మరి సంధ్య గారు ఉడికిందేమో చూద్దామా? చూద్దామండి. మొత్తం పాలలో ఉడికిపోయింది. కారం ఇంకా మనకి కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. వాళ్ళు ఎవరి మోతాదులో వాళ్ళు తినగలిగినంత. ఓకే, సాల్ట్ వేసుకోవాలా? ధనియాల పొడి. ఇందులోనే కొంచెం షాజీరా, దాసిన చెక్క, లవంగాలు, యాలకులు అన్ని కలిపి మసాలా అంతా కలిపి పొడి చేసి పెట్టాము. ఓకే, చింతపండు పులుసు. ఓకే, మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వేసుకోవచ్చు అండి. అవునండి. చింతపండు పులుసు ఒక్క 5 నిమిషాలు ఉడకాలి. ఓకే, చింతపండు పులుసులో ఇవన్నీ కూడా ఉడకాలి. ఓకే, ఒక 5 minutes ఉడితే సరిపోతుందా? కొద్దిగా హైలో పెట్టుకోవాలా? కొంచెం. ఓకే, ఓకే, ఉడికిందేమో చూద్దామండి. ఓకే, బాగా ఉడికింది కదా? అవునండి. ఆ బౌల్ ఇవ్వండి. ఓకే, ఆ పేస్ట్ కూడా ఇవ్వండి. ఇప్పుడు మొదట ఇందాక పల్లి నూరు పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్, అట్లాగే నువ్వులది, అలాగే గసాల కొబ్బరి, ఎండు కొబ్బరి, గసాల, కొంచెం
జీడిపప్పు బాదం పప్పు అన్ని కలిపి పెట్టిన. సో ఇప్పుడు వరకు నూరు పెట్టుకున్న పేస్ట్స్ అన్ని వేసుకుని వేసి కొద్దిగా వాటర్ తోటి మిక్స్ చేసి ఓకే. సో టోటల్ గా మసాలా అంతా కూడా ఉంది కదండి అందులోనే. మొదలంతా పట్టేస్తుంది. ఇప్పుడు ఇవి ఈ గ్రేవీ పోసాక చాలా కమ్మగా వచ్చేస్తుంది. ఓకే, ఇందులో వేసేసుకోవాలండి. ఓకే, ఇప్పుడు చక్కగా మొత్తం అంతా కలిగా కలపాలి. ఓకే, ఇప్పుడు ఒక 5 నిమిషాలు దీంతో ఉడికిన కొద్దిగా, ఎందుకంటే పీసెస్ కి పట్టాలి కదా. అవునండి. ఓకే, మరి ఉడికినాయేమో చూద్దామండి. చూద్దామండి. అయిపోయిందా? చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు చివరిగా కొత్తిమీరతో. సో దింపే ముందు వేసుకోవాలండి కొత్తిమీర? ఇంకా ఆఫ్ చేయండి, స్టవ్ ఆఫ్ చేసేయచ్చా? ఓకే. ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకొని ఓకే అయిపోయింది. చివరిగా ఓకే, ఇంకా గార్నిషింగ్ అండి. అవునండి, కొద్దిగా జీడిపప్పు బాదం పప్పులతోటి చక్కగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇవి మనం మళ్ళీ వేపుకోవడం అలా ఏం లేకుండా నార్మల్ గానే వేసి గార్నిష్ చేసేసుకోవాలి. నార్మల్ గానే అట్లా ఏం వేయించాలి. పొట్లకాయ కుర్మా రెడీ. ఓకే అండి, థ్యాంక్ యూ. పొట్లకాయ కుర్మా రెడీ అయిపోయిందండి. దీన్ని టేస్ట్ అయిపోయే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసే విధానం ఏంటో మరొకసారి చూద్దాం. పొట్లకాయ కుర్మాకి కావాల్సిన పదార్థాలు: పొట్లకాయ ముక్కలు, చింతపండు పులుసు, పల్లీల పేస్ట్, పాలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, కాజు, బాదం, కారం, పసుపు, గసగసాలు, కొబ్బరి, జీడిపప్పు, బాదం పేస్ట్, పల్లీలు, కొత్తిమీర, గసగసాలు, సాల్ట్, ధనియాలు, సాజీరా, దాల్చిన చెక్క కలిపి చేసిన పౌడర్. పొట్లకాయ కుర్మా తయారు చేయే విధానం క్లుప్తంగా: స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని ఆయిల్ వేసి బాగా కాగాక ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పొట్లకాయ ముక్కలు వేసి సిమ్లో ఉంచి 5 నిమిషాలు ఉడికించాలి. ఉడికిన తర్వాత అందులో చిక్కటి పాలు వేసుకుని 5 నుంచి 7 నిమిషాలు ఉడికించాలి. తర్వాత ఉప్పు, కారం, ధనియాలు, దాల్చిన చెక్క, సాజీరా, యాలకులు, లవంగాలు కలిపిన పేస్ట్ వేసుకుని బాగా కలిపి అందులో చిక్కటి చింతపండు పులుసు వేసుకుని ఒక 5 నిమిషాలు ఉడికనివ్వాలి. తర్వాత ఒక బౌల్లో పల్లీ పేస్ట్, కాజు, బాదం, గసగసాలు, కొబ్బరి కలిపిన పేస్ట్, నువ్వుల పేస్ట్, కొంచెం నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ఉడుకుతున్న పొట్లకాయ ముక్కల్లో వేయాలి. తర్వాత 5 నిమిషాలు ఉడకనివ్వాలి. చివరగా కొత్తిమీర వేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని జీడిపప్పు, బాదం పప్పుతో గార్నిష్ చేసుకుంటే గుమగుమలాడే పొట్లకాయ కుర్మా రెడీ. పొట్లకాయ కుర్మా తయారు చేసే విధానం చూసారు కదండి. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను. చాలా బాగుందండి. మీరు అన్నట్టుగానే పుల్ల పుల్లగా, కమ్మగా, చాలా బాగుంటుంది. చపాతీలోకి ఇంకా బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది. మంచి హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా సకులు, సంధ్య గారు తయారు చేసిన పొట్లకాయ కుర్మా. మరి మీరు కూడా ఇలాంటి రెసిపీస్ ని మాతో పంచుకోవాలంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 04023555540.